సో వెల్కమ్ టు ద ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో ప్యారలల్ యాక్సిస్ థియరం అండ్ పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ క్లాస్ మనకి వాట్ అబౌట్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఏంటన్నది క్లియర్గా మనకు ఐడియా ఉండాలి. సో నేను దీని ముందు క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఏంటి తెలియకపోతే సో కన్ఫర్మ్గా ఆ క్లాస్ ముందుగా చూడాలి. సో అక్కడ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అన్నది నేను క్లియర్గా డెఫినేషన్ చెప్పాను. సో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ అన్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు అన్ యాక్సిస్ లయింగ్ ఆన్ ఇట్స్ ప్లేన్. సో ఇట్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ ఏరియాస్ అండ్ ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ దట్ యాక్సిస్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ ఏరియాస్ దట్ ఈస్ ద, సో ఎక్కడి నుంచి అయితే మనం తీసుకుంటున్నామో ఆ ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ ఏరియాస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ అండ్ ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ దట్ యాక్సిస్. సో అది మనం ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ నేను ఆ క్లాస్లో మేము క్లియర్గా చూపించాను. సపోజ్ ఈ యాక్సిస్ నుంచి తీసుకోవాలంటే సో ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ఏరియా ఇంటే సో ఈ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది దట్ ఈస్, సో ఇలా మనము సో డిఏ ఇంటూ వై ఇంటూ ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అని మనం తీసుకొని సో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా గురించి మనం సో ఈ క్లాస్ ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా చూడండి. సో ఇక్కడ మనము ఇప్పుడు మనం వచ్చేది సో ఆ క్లాసులో నేను మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటి, సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సో వీటికి ప్యారలల్ యాక్సిస్ థియరంకి పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరంకి సో మనకి క్లియర్గా ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి సో వాట్ ఈజ్ ప్యారలల్ యాక్సిస్ థియరం. సో ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే ఏంటి, సపోజ్ మనము ఏదైనా ఒక తీసుకుందాం, ఏదైనా ఒక ఏరియా తీసుకుందాం. సో ఏరియాకి నేను అక్కడ చెప్పాను. సో ప్రతిదానికి ఒక సెంట్రాయిడ్ అంటూ ఒకటి ఉంటుంది. సో సపోజ్ దీని సెంట్రాయిడ్ ఇది అనుకుందాం. సో ఈ సెంట్రాయిడ్ జీ అని అనుకుందాం. సో దీని తాలూకా యాక్సిస్లు మనం వేద్దాం. ఓకే, సపోజ్ ఈ యాక్సిసెస్ మనం ఎలా ఉన్నాయి, సెంట్రాయిడల్ యాక్సిసెస్. సపోజ్ ఇది సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఓకేనా. సపోజ్ ఏదైనా ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్ కదా, ఈ ప్లేన్కి ఈ ప్లేన్ తాలూకా సెంట్రాయిడల్ యాక్సిస్కి ప్యారలల్గా సపోజ్ ఈ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఏబీ ప్లేన్ ఉంది. సపోజ్ ఈ సెంట్రాయిడల్ వై యాక్సిస్కి ఇక్కడ ప్యారలల్గా ఏసీ ప్లేన్ ఉంది. ఓకేనా, ఏసీ యాక్సిస్ ఉంది, ప్లేన్స్ కాదు. దీని తాలూకా ఈ ప్లేన్ తాలూకా సెంట్రాయిడల్ యాక్సిసెస్ ఎక్స్ఎక్స్ వైవై అనుకుందాం. ఈ ఎక్స్ఎక్స్కి ప్యారలల్గా ఏబీ యాక్సిస్ ఒకటి ఉంది, ఈ వైవైకి ప్యారలల్గా ఏసీ యాక్సిస్ ఒకటి ఉంది. సపోజ్ మనము ఈ సెంట్రాయిడల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న యాక్సిస్ నుంచి మనం మూమెంట్ ఆఫ్ ఎనర్షియా కట్టాలి అని అనుకుందాం. ఓకే, సపోజ్ ఒక ఎలిమెంటరీ ఏరియా తీసుకుందాం. ఇక్కడ ఒక ఎలిమెంటరీ ఏరియా తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎలిమెంటరీ ఏరియా తాలూకా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా మనం ఎలా కడతామంటే సో దీని తాలూకా ఇప్పుడు సపోజ్ ఈ యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఏబీ యాక్సిస్ నుంచి మనకు మూమెంట్ ఆఫ్ ఎనర్షియా కావాలి. సో ఈ ప్లేన్ ఏరియా తాలూకా సెంట్రాయిడల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఇంకో యాక్సిస్ నుంచి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా దీనికి కావాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎలా ఉంటుందంటే దీని తాలూకా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్. నేను ఆల్రెడీ మీకు కొన్ని చెప్పాను. సో ఐజీ ఆఫ్ సో డిబి క్యూబ్ బై 12 ఓకే, బీడీ క్యూబ్ బై 12. సో ఇలా నేను చెప్పాను మీకు ముందు క్లాస్లో. సో దీస్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియాస్ అబౌట్ ద సెంట్రాయిడ్. సో ఈ సెంట్రాయిడ్ ప్లస్ ఏరియా ఇంటూ సో ఈ రెండు యాక్సిస్, సపోజ్ ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ ఇది ఒక సెంట్రాయిడల్ యాక్సిస్, ఈ ఏబీ యాక్సిస్, ఈ రెండిట్ల మధ్య ఉన్న డిస్టెన్స్. సో మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే ఏంటంటే సపోజ్ ఐఏబి అనుకుందాం, ఇక్కడ నుంచి మనకి కావాలి, ఇక్కడ నుంచి దీనికి ప్యారలల్గా ఉన్న యాక్సిస్ నుంచి కావాలనుకుందాం. సో అప్పుడు ఏంటి, దాని తాలూకా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్స్ ఇట్ సెంట్రాయిడ్. సపోజ్ ఈ సెంట్రాయిడ్ నుంచి
ఓకే, ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి దాని తాలూకా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నేను ఐజీ అన్నాను, ప్లస్ దానికి ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా దీని తాలూకా, సో ఈ ఏరియా దట్ ఈజ్ ఏ ఇంటూ, సో డిస్టెన్స్ బిట్వీన్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ యాక్సిస్, ఈ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ సపోజ్ నేను వై అని అనుకున్నాను, వై అని అనుకోవచ్చు, లేకపోతే హెచ్ అనుకుంటున్నాను. సో హెచ్ అని అనుకుంటున్నాను. ఓకే, సో హెచ్ అని అనుకుంటున్నాను. ఈ హెచ్ దేనికండి, దీని సెంట్రాయిడల్ యాక్సిస్ దానికి ప్యారలల్గా ఉన్న ఇంకో యాక్సిస్, ఈ రెండాటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని నేను ఏమనుకున్నాను, సో హెచ్ అని అనుకున్నాను. సో ఇంటూ ఏ ఇంటూ హెచ్ స్క్వేర్. సో మళ్ళీ మనకు, సో ఇప్పుడు ఐజీ అంటే మీకు తెలుసు కదా, ఐజీ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్. సపోజ్ దీనికి డిస్టెన్స్ మనం ఎలా ఎంత అనుకోవచ్చు, వై అనుకోవచ్చు కదా. సో మళ్ళీ మనం సపరేట్గా నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు ఓన్లీ ఇంట్రడక్షన్ ఇచ్చాను ప్యారలల్ యాక్సిస్ థియరం. సో ఈ ప్యారలల్ యాక్సిస్ థియరం, సో మీకు ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే ఒక రఫ్గా ఒక ఐడియా వచ్చింది. ఏదైనా ఒక ఏరియా తాలూకా, ఒక ఎలిమెంటరీ ఏరియా తాలూకా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఏ యాక్సిస్ ప్యారలల్ టు ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్గా ఉన్న ఒక యాక్సిస్ నుంచి ఏదైనా ఒక ఏరియా తాలూకా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా కావాలంటే, సో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్లస్ ఏరియా ఇంటూ డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ యాక్సిస్, ఈ రెండు ప్యారలల్ యాక్సిస్ మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదే నేను ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ ఎ ప్లేన్ ఏరియా అబౌట్ అన్ యాక్సిస్, చూడండి క్లియర్గా. సో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ ఎ ప్లేన్ ఏరియా అబౌట్ అన్ యాక్సిస్ ప్యారలల్ టు ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ నేను చెప్తున్నాను. సో ప్యారలల్ టు ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్, దీని తాలూకా సెంట్రాయిడల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నది. సో ఇక్కడ ప్యారలల్ యాక్సిస్ థియరం కదా. సో ప్యారలల్ యాక్సిస్ థియరంలో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ ఏ ప్లేన్ ఏరియా అబౌట్ ఎన్ యాక్సిస్ ప్యారలల్ టు ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్, ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. సో ప్యారలల్ టు ఈ సెంట్రాయిడల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న యాక్సిస్కి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎంత అంటే ఈజ్ ఈక్వల్ టు ద, ఓకే, ప్యారలల్ టు ద సెంట్రాయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్. నేను చెప్తున్నాను కదా, సమ్ ఆఫ్ మూమెంట్, ఈ రెండు కలపాలి మనం. అంటే ఫస్ట్ ఏంటి, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్, దీని తాలూకా ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ అబౌట్ దీని నుంచి దాని తాలూకా మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్లస్ అదే చెప్తున్నాడు, సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ యాక్సిస్. అదే సేమ్ మీరు ఇదే రాయాలి. సో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఎనీ ఆఫ్ ఎ ప్లేన్, సో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ ఎ ప్లేన్ అబౌట్ ఎన్ యాక్సిస్, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఏబీ నుంచి కదా మనం చెప్తున్నాం, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఏ ప్లేన్ which is parallel to the axis of parallel to the centroidal axis of that plane is equal to the sum of moment of inertia about its centroidal axis plus area of that plane into distance between these ప్యారలల్ యాక్సిస్. ఈ రెండు ప్యారలల్ యాక్సిస్కి కూడా ఇప్పుడు సపోజ్ ఇది తీసుకుందాం, దీనికి కూడా అంతే. సపోజ్ దీనికి తీసుకుంటే, సో ఐఏసి తీసుకుందాం, ఐఏసి. సో ఈ సేమ్ ఇక్కడ కూడా ఐజీ దీనికి మారుతుంది కదా, బీడీ క్యూబ్ అయితే ఇక్కడ ఐజీ ఏమో బీడీ క్యూబ్ అనుకుంటే, బీడీ క్యూబ్ బై 12 అనుకుంటే, ఇక్కడ ఏమో ఐజీ డీబీ క్యూబ్ బై 12 అవుతుంది అంతే. సో మళ్ళీ ఏ ఇంటూ హెచ్, సో అబౌట్ ఎక్స్ యాక్సిస్, సో వై స్క్వేర్, ఇది ఈ డిస్టెన్స్ ఎంతో చూసుకుంటాం. సో హెచ్ వై స్క్వేర్, ఓకే, హెచ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వై అనుకుంటే, సో దాని ప్రకారం మనం చేసుకొని వెళ్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఓకేనా. ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ దట్ ఈజ్ ఐజీ. ఓకేనా. మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ centroidal axis Ig and product of area that is A
అండ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ యాక్సిస్ దట్ ఈస్ వై యాక్సిస్. ఇక్కడ మనం చూపించాలి. ఇంకా నేను మీకు క్లియర్గా ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాను. ఓకే, సో సపోజ్ నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ సపోజ్ ఒక ఎలిమెంటరీ ఏరియా తీసుకున్నాం. సో ఒక ఎలిమెంటరీ ఏరియా తీసుకున్నాం. ఈ సెంట్రాయిడల్ యాక్సిస్కి ఎలిమెంటరీ ఏరియాకి మధ్యలో డిస్టెన్స్ వై అనుకుందాం. ఈ సెంట్రాయిడల్ యాక్సిస్కి ఇక్కడ మనం తీసుకుంటున్న ఏబీకి మధ్యలో హెచ్ అని అనుకుంటున్నాం సపోజ్. సో డిఏ అంటే ఏంటి మనకి? సో డిఏ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంటరీ ఏరియా. సో ఏ అంటే ఏంటంటే మనకి సిగ్మా డిఏని మనం ఏ అని అంటాం. ఓకే, సో ఎక్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఏరియా. ఓకే, సపోజ్ ఇక్కడ నుంచి ఇది సపోజ్ దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ హెచ్ అనుకుందాం. వైని అనుకోవట్లేదు మనం. సో ఇది ఎక్స్ అవసరం లేదు మనకి, ఎక్స్ అవసరం లేదు. ఇది హెచ్ ఒకటే తీసుకుందాం. ఓకే, సో హెచ్ ఒకటి తీసుకుందాం ప్రస్తుతానికి. సపోజ్ హెచ్ అంటే ఏంటి మనకి? హెచ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ యాక్సిసెస్ అంటే ఏంటి? ఈ యాక్సిస్కి మధ్యలో ఉన్నది డిస్టెన్స్. ఓకే, సో వై అంటే ఏంటి? సో వై అంటే ఏంటి? దీనికి అంటే సెంట్రాయిడల్ యాక్సిస్కి ఎలిమెంటరీ ఏరియా ఎంత డిస్టెన్స్లో ఉంది? డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎలిమెంటరీ ఏరియా అండ్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి అకార్డింగ్ టు డెఫినేషన్ ఏంటి? ఐజీ అంటే మనకి ఏంటండి? సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ మనకి ఆల్రెడీ ఉంది. సో ఏదైనా నార్మల్గా మనం తీసుకుంటే ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి సపోజ్ ఇదంతా వదిలేసి దీని తాలూకా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ నుంచి మనం తీసుకుందాం సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి. ఆ సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి ఐజీ అంటాం. మనకు మామూలుగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? సో ఏరియా ఇంటూ ప్రోడక్ట్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్. సో సింపుల్గా మనం సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి సో దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దాన్ని మనం ఎలా చేస్తాం? సో డిఏ ఇంటూ ప్రోడక్ట్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుందాం మనం. సో మనకి దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు మనం? సో డిఏ, సో ద టోటల్ ప్లేన్, ఇక్కడ మనకి టోటల్ ప్లేన్ ఏంటో తెలుసు. సో ఇప్పుడు మనం మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఏబీ తీసుకుందాం. ఐఏబి. సో ఇదేంటి? ఐఏబి అంటే ఏంటి మనకి? సో ఇందాక డెఫినేషన్ మన ప్యారలల్ యాక్సిస్ థియరం డెఫినేషన్తో సెంట్రాయిడల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న యాక్సిస్ నుంచి తీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ దట్ ఈస్ సో ప్లస్ ఏరియా ఇంటూ సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ యాక్సిస్. సో మనం మామూలుగా తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచే తీసుకుందాం. ఇంక ఇది పక్కన పెట్టేసి సో దీని నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఇందాక మనం దీనికి ఎలాగైతే కట్టామో ఇప్పుడు టోటల్గా ఏబీ నుంచి తీసుకుందాం. ఏబీ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇప్పుడు డైరెక్ట్గా తీసుకుంటున్నాను నేను. సో ఇందాక నేను ఇక్కడ నుంచి కట్టాను కదా, ఐజీ ఎలా కట్టాను? సో ఏరియా ఇంటూ ప్రోడక్ట్ స్క్వేర్ ఆఫ్ దిస్ డిస్టెన్స్. ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? సో ఐజీ ఈజ్ ఈక్వల్ టు అక్కడ సేమ్ అలాగే అక్కడే కూడా సో డిఏ ఇంటూ హెచ్ ప్లస్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందని మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? హెచ్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సో దీన్ని మనం సో టోటల్ ఏరియాకి మనం తీసుకుంటే సిగ్మా దట్ ఈస్ సిగ్మా డిఏ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2HY. ఓకే, సో దీన్ని మనం ఎలా వేసుకుందాం? సిగ్మా సో డిఏ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా డిఏ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ సిగ్మా డిఏ సో 2HY. ఓకే, సో సిగ్మా డిఏ 2HY. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి.
సో ఇక్కడ నేను నెక్స్ట్ పేజీలో వేస్తున్నాను. సిగ్మా ఏబి ఐఏబి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, సో డిఏ హెచ్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది మనకి. దీన్నే సిగ్మా డిఏ, సో దీన్ని ఎలా చేసుకున్నాం, హెచ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2HY. సో దీన్నే సిగ్మా డిఏ హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా డిఏ వై స్క్వేర్ ప్లస్ సిగ్మా డిఏ 2HY. సో సిగ్మా ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే, సో దీన్ని మనం ఏమనుకున్నాం, ఆల్రెడీ ఐజీ అనుకున్నాం కదా. సో దీన్ని ముందు తీసుకున్నాం. సో ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది చూడండి, సిగ్మా డిఏ. సో ఇక్కడ సిగ్మా వేయడం మర్చిపోయాను. సిగ్మా డిఏ HY స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐజీ. సో దట్ ఈస్ ఐజీ ప్లస్ డిఏ హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా 2 ముందు వేసాం. సో డిఏ HY. ఓకే, సో దీన్ని మళ్ళీ ఇక్కడ మనం తీసుకుంటే ఐజీ ప్లస్ సిగ్మా డిఏని మనం ఏ అని అనుకోవచ్చు, AH స్క్వేర్ ప్లస్ 2H ఇంటూ సిగ్మా డిఏ ఇంటూ వై. ఇక్కడ మనకి సిగ్మా డిఏ ఇంటూ వై అంటే ఏంటి అర్థం, సో సిగ్మా డిఏని మనకి, సో డిఏ ఇంటూ వై అంటే అర్థం ఏంటిది, సో ఇది 0 అవుతుంది. ఎలా 0 అవుతుంది అంటే, సపోజ్ డిఏ అంటే ఇది టోటల్ ఏరియా, ఈ టోటల్ ఏరియా. సో వై అంటే ఏంటి, ఈ టోటల్ ఏరియా సెంట్రాయిడ్ యాలెక్స్ నుంచి వై నుంచి వైకి ఇంకా 0 అయిపోతుంది కదా. సేమ్ ఇదే పాయింట్, ఈ ఒక్క ఏరియాయే. సో దీని తోలుగా సెంట్రాయిడ్ యాలెక్స్ నుంచి ఈ యాక్సిస్కి డిస్టెన్స్ 0 కాబట్టి, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి 0. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది టోటల్గా, ఐజీ ప్లస్ AH స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ ద ప్యారలల్ యాక్సిస్ థియరం ఐఏబి. సో మనకి డెఫినేషను ఇది కూడా క్లియర్గా సరిపోతుంది చూడండి. సో సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద, అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినప్పుడు అటు చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఈ యాక్సిస్ నుంచి మూమెంట్ ఆఫ్ ఎనర్జీ కట్టున్నాం, జస్ట్ సింపుల్గా ఒకే టైమ్స్. ఈ యాక్సిస్ నుంచి మూమెంట్ ఆఫ్ ఎనర్జీ కట్టినప్పుడు, సో డిఏ ఇంటూ వై స్క్వేర్. ఓకే, సరిపోయింది. సిగ్మా డిఏ వేస్తే సో డిఏ వై స్క్వేర్ అయిపోతుంది ఇది. ఓకే, సో డిఏ వై స్క్వేర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ యాక్సిస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటే దిస్ ఈజ్ ఐజీ అయింది. ఓకే, నెక్స్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఈ యాక్సిస్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత, హెచ్ ప్లస్ వై. సో డిఏ సేమ్ అయితే డిఏ ఇంటూ హెచ్ ప్లస్ వై హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్ ఆఫ్ దిస్ కాబట్టి, సో డిఏ హెచ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది. దిస్ ఈజ్ ద ప్యారలల్ యాక్సిస్ థియరం. నెక్స్ట్ పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. సో పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అంటే మీకు ఆల్రెడీ కొంత ఏది మనకి పోలార్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ మీకు ఆల్రెడీ గుర్తుంది. పోలార్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అంటే సపోజ్ ఏదైనా ఒక ప్లేన్, సపోజ్ ఇదే ప్లేన్లో ఉందండి, ఇదే ప్లేను. సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై ప్లేన్. సో ఈ XY ప్లేన్లో ఉంటే సపోజ్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, వై ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ ఉంది. సో దీని అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే మనం ఏమని చెప్తాం, IXX ఈజ్ ఈక్వల్ టు సో డిఏ ఇంటూ సో వై స్క్వేర్ అంటున్నాం. అలాగే IYY అంటే డిఏ ఇంటూ HY స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏ ప్లేన్లో ఉంది, XY ప్లేన్లో ఉంది. అలా కాకుండా ఈ XY ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఇంకొక ప్లేన్ నుంచి తీసుకుంటే, సో దట్ ఈజ్ ఇక్కడ మనం ఏమన్నాం, ఆర్ అని చెప్తున్నాం. ఓకేనా, ఆర్ అని చెప్తున్నాం. ఓకేనా. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే, ఇప్పుడున్న ఏదైనా ఒక ప్లేన్, సపోజ్ XY ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ నుంచి మనం మూమెంట్ ఆఫ్ ఎనర్జీ తీసుకోవాలనుకుంటే డిఏ ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ స్క్వేర్. సో ఇక్కడ అదే చెప్తుంది. ఓకేనా, moment of inertia. So moment of inertia of a plane about an axis perpendicular to its plane
at any point O is equal to the sum of the moment of inertia above the perpendicular axis. సో అంటే ఇక్కడ ఏమన్నాడు, పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ అని అంటున్నాడు కదా. సో ఇప్పుడు ఈ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్కి ఎంత అంటే, సో ఈ యాక్సిస్ ప్లస్ ఈ యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ ఎక్స్ యాక్సిస్, మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ వై యాక్సిస్, అంతే సింపుల్గా. సో ఏదైనా ఒక ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉన్న యాక్సిస్ నుంచి మనకు మూమెంట్ ఆఫ్ ఎనర్జీ కట్టాలి అంటే ఆల్రెడీ ఉన్న ఈ యాక్సిస్ల తాలూకా రెండు యాక్సిస్ల తాలూకా మూమెంట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ IZZ ఈక్వల్ టు IXX ప్లస్ IYY. సో ఇక్కడ క్లియర్గా ఉంది, మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎ ప్లేన్ అబౌట్ అన్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్. సో ఈ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్కి అట్ ఎనీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద టూ పెర్పెండిక్యులర్ యాక్సిస్. ఈ ఒకదానికొకటి రెండు యాక్సిస్ ఉన్నాయి కదా, ఈ రెండు యాక్సిస్లకి ఏవేవో మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయో సమ్ ఆఫ్ ద, ఇక్కడ క్లియర్గా ఉంది, సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ ద యాక్సిస్ పాసింగ్ త్రూ ద పాయింట్ IXX అండ్ I. సో ఇక్కడ IZZ కావాలంటే IXX IYY మనం కట్టేస్తే సరిపోతుంది. దీన్ని మనం ప్రూఫ్ చేద్దాం. సపోజ్ మనకి మామూలుగా మ్యాథమెటికల్గా ఇప్పుడు మనం, సో ఇది మనం ఎలా ప్రూవ్ చేద్దామంటే, సపోజ్ మనకి IXX అంటే ఏంటంటే, IXX అంటే సిగ్మా DA ఇంటూ, సో IXX కదా, IXXగా సిగ్మా DA ఇంటూ వై స్క్వేర్. ఓకే, IYY అంటే ఏంటి, సిగ్మా DA ఇంటూ ఎక్స్ స్క్వేర్. అలాగే IZZ అంటే మనకి ఏమనుకుంటున్నాం, ఈ యాక్సిస్కి ఇలా పెర్పెండిక్యులర్గా ఉంది, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ R కదా. సో సిగ్మా DA ఇంటూ R స్క్వేర్. సో మనకి మ్యాథమెటికల్గా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము, సో ఇదేంటిది, సో సపోజ్ ఇది ఇలా తీసుకుంటే ఇది y కదా, సో ఇది y కదా, దట్ ఈస్ R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని మనం రాసుకోవచ్చు కదా నార్మల్గా. R స్క్వేర్ ఈజ్ ఈక్వల్, సపోజ్ దీన్ని మనం ఎలా రాసుకుందాం, సిగ్మా DA, సో R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దట్ ఈస్ సిగ్మా DA ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా DA వై స్క్వేర్. సో దీని నుంచి ఏమొచ్చింది, సిగ్మా DA ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఏంది, సిగ్మా DA ఎక్స్ స్క్వేర్ అంటే IYY ప్లస్ సిగ్మా DA IY ఎక్స్ స్క్వేర్ అంటే IY స్క్వేర్ అంటే IXX. సో దిస్ ఈజ్ ప్రూవ్డ్. సో IZZ is equal to moment of inertia about the centroid about the Z axis is equal to, so about X axis and about Y axis. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్జియా అబౌట్ ఎనీ టూ పెర్పెండిక్యులర్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ O. ఓకే, సో Z యాక్సిస్ IZZ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఈ ప్రూఫ్లు చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రూఫ్లు అర్థమైతేనే మీకు థియరం అర్థమైనట్టు. సో ఇక్కడే ఇందాక కొద్దిగా నేను చెప్పినప్పుడు ఎలాబొరేట్గా చెప్పేశాను. సో ఇది చూసుకోండి, ఫస్ట్ ఏమో దీంతో తీసుకోండి, ఈ యాక్సిస్తో తీసుకోండి, తర్వాత రెండు యాక్సిస్లను ముందే నుంచి అంటున్నాం. ఫస్ట్ సెంట్రాయిడ్ యాక్సిస్తో కట్టండి, సెంట్రాయిడ్ యాక్సిస్ DA ఇంటూ వై స్క్వేర్. సో AB యాక్సిస్తో కట్టండి, సో DA ఇంటూ H ప్లస్ వై స్క్వేర్, అంతే, DA ఇంటూ H ప్లస్ వై స్క్వేర్, అంతే, వెరీ సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this